హాయ్ ఫ్రెండ్స్. సో నా మోడర్న్ హిస్టరీ అనేది కంప్లీట్ చేసేసాను చదవడం. ఒక 2 టైమ్స్ రివిజన్ కూడా అయిపోయింది. ఇప్పుడు నా టార్గెట్ ఫైనల్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఎగ్జామ్కి వెళ్ళే ముందు రివైజ్ చేసుకునేటట్టు. దానికి నేను ఒక 7 పేజెస్లో ఫినిష్ చేద్దామని టార్గెట్ పెట్టుకున్నాను. ఇది చూస్తే నేను ఇప్పుడు ప్రిపేర్ చేసిన నోట్స్, అరైవల్ ఆఫ్ యూరోపియన్స్ ఒకటి, టైమ్ లైన్ వార్స్ అన్నిటికీ, ఇక్కడ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ వస్తుంది. ఇంకా ఇది పేజ్ 1. పేజ్ 2 వచ్చేసి మొత్తం అన్ని ఇజేదారి, పర్మనెంట్, రోట్వారీ అండ్ మహల్వారీ ఇట్లా పెట్టుకున్నాను, సో ఈజీగా గుర్తుంటుంది అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి రివాల్ట్ 1857 చాలా పెద్దగా వచ్చింది, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మొత్తం అన్నీ కవర్ చేసుకున్నాను. సబ్సైడరీ అండ్ డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ ఒకటి కవర్ చేసుకున్నాను. సో ఇప్పటి వరకు అయితే ఇదే అయ్యిందండి. సో మొత్తం 7 పేజెస్లో ఫినిష్ చేసేయాలి. మీరు కూడా ఇలానే రాసుకోండి, ఇలా రాసుకుంటే మీకు బాగా గుర్తుంటుంది. సో లాస్ట్కి వెళ్ళేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వరు, ఒకసారి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా రాసుకుంటే మాత్రం. ఇంకా చూస్తే నాకు ఏమన్నా కన్ఫ్యూజ్ అయినవి అన్నీ ఇట్లా స్టిక్కీ నోట్స్లో పెట్టుకుంటాను. నాకు ఇది ఎన్నిసార్లు చదివినా పీస్ అండ్ మూమెంట్స్ ఎందుకో చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. సో నేను రోజు వచ్చినాక ఫస్ట్ ఇదే చదువుకునేటట్టు ఇట్లా పెట్టుకున్నాను క్లియర్గా. బార్డోలి, ఇండిగో, పబ్నా, కిసాన్ సభా మూమెంట్, ఎకా మూమెంట్ అండ్ తేబాగా మూమెంట్ మన పీస్ అండ్ మూమెంట్స్ అనమాట. ఇవల్ల ఇలా క్లియర్గా రాసుకున్నాను. సో మీరు కూడా అలా రాసుకోండి. ఫైనల్గా వెళ్ళే ముందు రివిజన్ చేసుకునేటట్టు ఇట్లా మీరు బుక్లో రాసే కంటే కూడా ఇట్లా పేపర్స్లో రాసుకుంటే మీకు ఇంకా బాగా అనిపిస్తుంది. సో ఇదే అండి. థ్యాంక్ యూ సో మచ్.